పూర్వకాలం నాడు దేవతలు ఎందుకు తెలవాలి, దేవతలు ఎందుకు ప్రార్థన చేయాలనే పూర్వకాలం నాడు పుట్టల పుట్టింది భూలోకమాత గంగలు దొరికింది గంభీరాలు ఉయ్యాలి చేరియాల గయ్యాని ఎల్లమ్మ ద్రౌపదిపుర సుందరి మా అమ్మాయిని తల్లి మాది వీరాని పంచదేవత అమ్మవారు ఎల్లమ్మ చదివేడు బండల్ల సాధారి కడల్ల విద్య వినోగం పుక్కిట పురాణం రామాయణ మహాభారతాలు వేద శాస్త్రాల కత్తి సాధన కటారు సాధన పాకు సాధన పల్లెమ సాధన అమ్మవారు ఎల్లమ్మ పొద్దున్నుంచి మాపు దాకా చదువులు చదువుతున్నది మాపు నుంచి పొద్దున్నాక కత్తి సాధన కటారు సాధన పాకు సాధన పల్లెమ సాధన చేస్తున్నది ఎల్లమ్మ అమ్మవారు రేణుక ఎల్లమ్మ ఇంతవై అంతవై 18 ఏళ్ళ బాల కూడా అయింది దేవి ఎల్లమ్మ దేవతల బిడ్డ ఉన్నవు దేవకన్య ఉన్నవు మీ అమ్మ చేతి కింద ఉన్న దాసికాంతల బిడ్డల మేమున్నమమ్మా మా తోలి గిట్టలు ఆడుకుంటే మీ అమ్మ కొడుతుంది మీ నాయన దిక్కిపోతాడు మీ అమ్మ దగ్గరికి వెళ్ళి సెలవులు తీసుకొని వచ్చినాక మాతోటి ఆడిపించుకుంటాము 7 మంది బావలు మా మాట చెప్పినప్పుడు అమ్మవారి ఎల్లమ్మ దేవత ఇంటికొండ కైలాసమమ్మ దాని కూడా తల్లి
మనకి ఎంతో ఆనందమయ్యింది. నీలిగిట్ట వాళ్ళమ్మడు ఆడుకోనీక పోతానమ్మా, నాకు దీవించి దీవనార్థి పెట్టరాదా. కొడతాడు తిరుగుతాడు కోపగిస్తాడు. కోటి వరాలు పోసి కోనేరు ఓరాలు పోసి మానేరు చూపిస్తా మన కలియేడు వేడల్లా ఆటలన్నాడు. పర్వతమే పందిరయ్యింది. 17 వేళల్లో ఆటలాడుకోనమ్మా, నేను వెళ్ళిపోతా, కాదన్న పోతా, కడతట్టిగా పోతా, అయ్యమైన పోతా, కయ్యమైన పోతా. బిడ్డ నా మాట చెప్తే ఇంటిలో వాడిదాని పట్టు గదరు దున్నపోత పట్టు ఒకటంటారు. నువ్వు పోతపోతివి గాని పోనొక్క గడియ ఆటలాడనొక్క గడియ రానొక్క గడియ 3 గడియల్లా వెళ్ళిపోయి రావమ్మా దేవి. పంచదేవత పరమ కళ్యాణి ఇప్పుడే వెళ్ళిపోతానని తల్లితో దీవనార్థి తీసుకొని 7 మంది బామల దగ్గర వచ్చింది. అక్కలారా మా అమ్మ దగ్గర సెలవులు తీసుకొని వచ్చినా ఇక మనం బోధ మాటలాడనీకే. చెల్లెలా విమలమ్మ కమలమ్మ బారానా బారానా కాదే భాగ్యవతి రూపాయి. అయ్యయ్యో అక్కలారా ఎన్నడు మా చెల్లెలమ్మ ఇంతకెళ్ళి బయటికి వెళ్ళలేదు. ఎల్లరేనుక ఎల్లమ్మ మనతోటి ఆటలాడుకోని వచ్చింది. ఇక్కడ ఆటలాడితే బాగుండబోదు, లైత మామిడి దైతవనం వెళ్ళిపోదామని చెప్పి 7 మంది బామలతోటి అమ్మవారు ఏనుక ఎల్లమ్మ
బెల్లం బెల్లం వాసన కాదు బెల్లంత పూరాసన అంటవా సంకట సంకట ఆసన జిడ్డు జిడ్డు ఆసన జిల్లడుగులాసన గట్క గట్క ఆసన గట్క గట్క ఆసన కాదు కన్నెర మూలాసన జిడ్డు జిడ్డు ఆసన కాదు బొడ్డు మల్లెలు పోసంగపు నాగమల్లెలు తీగ మల్లెలు అంటవా ఆకెంత బంగారమమ్మ మనమెంత సుందరమమ్మ అక్కలారా మీరు అంటైనోళ్ళు ముట్టైనోళ్ళు ఈడికైన పెద్దోళ్ళు జోడుకైన పెద్దోళ్ళు పగటింటికి పెద్దోళ్ళు పట్టు మంచానికి పెద్దోళ్ళు తిన కంచానికి పెద్దోళ్ళు మీరు కనుకనేమో ముందుగల్లేమో ఈ పూలు నింపుకుంటే పూలు మాడిపోతాయి అట్టుముట్టైన పూలు నాకొద్దు అన్నది ఎల్లమ్మ ఎల్లమ్మ మల్లె ఓ నములకెళ్ళి
కాయలు కోసిర్రు, ముగ్గు కోసిర్రు, ఆకు కోసుకుర్రు, ఎడ్డి వాళ్ళు కొమ్మ కూడా కోసుకుని ఒడిలు వేసుకుర్రు. నేను ఉంచంగా నా తుప్పులు వచ్చి మీ పూలవుల వద్ద మీ పువ్వు పక్కులు ఇచ్చుకుందే ఇచ్చుకోలే అక్కడారా పూలు కోసుకున్నాము. మనం ఏ మాటలాడా ఏమి పాటలు పాడాలి అక్క? ఏ మాట ఆడుకుందామే? సిగ్గు తప్పింది ఆయన కబడ్డీ ఆడితే సీర సిక్కుమంటది, బంగ పర్రం అంటది, ఇద్దరు పోతుంది, మొబైల్ ఆడతారు. అది కూడా ఆడది మంచిగా ఉండదు. బాగా చెక్కుడు పుల్ల అంటే ముక్కు పుల్ల ఆటరా? నువ్వు ఆడినా చిన్నగా ఉన్నప్పుడు బాగా అంటున్నావు. అక్కలారా పెద్దలకు వచ్చేది పెద్దరామాస, మొగళ్ళకు వచ్చేది మోగంపు దసరా, మరి పిల్లలకు వచ్చేది వీళ్ళ పండుగ అంటారు, కోడళ్ళకు వచ్చేది కొట్టుకోను మొత్తుకోను, మరి ముసలళ్ళకు వచ్చేది ముసుల్ర పండుగ, బాలలకు వచ్చేదమ్మా కడారా. బతుకమ్మ మీద కేదారి గౌరమ్మను పెట్టిర్రు. అక్క బతుకమ్మను తయారు చేసినము, మధ్యలో పెట్టుకున్నాము, చుట్టు కొట్టుకుందాం గాని నువ్వు ఏం పాట పాడతావే? కింది పాట పాడతావా మీది పాట పాడతావా? కింది పాట అంటే మీది పాట అంటే అయ్యో కోమటి బాబుల పాట పాడతావా? సూదరుల పాట పాడతావా? కోమటోళ్ళ పాట ఎట్లుంటా, సూదరుల పాట ఎట్లుంటది? కోమటోళ్ళ పాట ఎట్లుంటది, సూదరుల పాట ఎట్లుందంటవా? పాట పాడే ముందు నేను సమసారి కొంగయ్యాలనా సన్యాసి కొంగయ్యాలనా? సమసారి కొంగెట్టుంటది, సన్యాసి కొంగెట్టుంటది, నేను మీకు చెప్పుతాను. ముందు ఏ కొంగెయ్యాలి? సన్యాసి కొంగేస్తా. అమ్మవారు లేరుగా సన్యాసి కొంగే అది సగం చూస్తే కిందికెళ్ళి చూడే సగం సగం ఉండదు. ఇది మంచిలేదా? మంచిలేదు. సంసారి కొంగు కూడా మంచిగా లేదా? కోమటి బాబుల పాట పాడుతున్నా, సూదరుల పాట పాడుతున్నా. ముందుగా కోమటి బాబుల పాట పాడతా. పాడదామా? ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల
చేపలు ఎల్లకెళ్ళక సద్దుల బతుకమ్మ రోజు కూడబెట్టే సొమ్ములు పెట్టుకొని బయటకు వస్తారు. సొమ్ము వాయన కమ్మ మీద దిమ్మ వాయన అమ్మ. ఒక్క సొమ్ము పోతే ఒక్క నాని పోతే నగిలేసి పోతే మొగంతో తీపుల సేటు ఇచ్చిన వాళ్ళతోటి మాటల సేటే. కోమటోళ్ళు దుకాణంలో కూర్చొని కుడక బెల్లం కావాలన్నా, అగరబత్తిలు కావాలన్నా, చింతపండు కావాలన్నా కోమటోళ్ళకు కిందాక మాటే రాదే అమ్మా. కోమటోళ్ళకి ఇట్లుంటది. ఉయ్యాల 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 గొడ్రాకి చీరి పెట్టుగా పిల్లకేమో ఏమో అయినట్టుందే. నాకు మంచిగా వస్తుంది మంత్రం. గుడుగుడుతో ఆట పట్ట దీని గుడ్డలు తిరిగి పెట్ట రేపుల పడగట్ట రేపు పూజ కట్ట బాగా ఊరు ముందరికెళ్ళి బాగా దూరేకి గౌరవం ఉంది కదా కింది దాంతో అంగబెట్టిన వరిగాలు సురిగాలు వచ్చి బతుకమ్మ మీద గౌరమ్మను పెట్టి గౌరమ్మలు వేసుకోగల అని నీ గౌరమ్మను పెట్టి గౌరమ్మలు ఏం పెట్టి చేస్తారే పాలు పెట్టి చేసిన పాలు పెట్టి చేసిన కాదే అదేదో పెట్టి చేసింది కాదు. లేపకుండా ముద్ద పూసుకుంది కాదే. దేవుని గుళ్ళకి మన్ను పోతుంది పోతుందే చీర చీర మీదకి లంగరా లోపల చెడ్డి పోరా సిగ్గుదా పిల్లని ఇచ్చద్దు పోతుంది లేవే కొత్తసారి పోతుంది పొలవ దూరం అవుతున్నదే అమ్మా. ఇచ్చుకుంటున్నారు పుచ్చుకుంటున్నారు. ఎల్లమ్మ చేత ఎవరు గౌరమ్మను తీసుకుంటలేరు ఇచ్చుకుంటలేరు పుచ్చుకుంటలేరు. అమ్మవారి ఎల్లమ్మ గుండెలకు పుల్లవానే ఓ దేవుడు దొల్లాడుతూ
నేను పాట పాడలేదా అమ్మలారా నా చేత గౌరమ్మని తీసుకుంటలేరు నా చేత గౌరమ్మని ఇచ్చుకుంటలేరు పుచ్చుకుంటలేరు ఏమి తప్పు చేసినా నేను చేసిన బతుకమ్మ వద్ద తప్పున్నదా ఆడిన ఆటందు తప్పున్నదా పాడిన పాటందు తప్పున్నదా చేసిన పాటందు తప్పున్నదా ఆడిన ఆటందు తప్పున్నదా నా తప్పు నా వల్ల కూడా ఎయ్యరమ్మా అక్కడ తప్పు చేసినానే అక్కడ నా తప్పు నా వల్ల ఎయ్యరమ్మా రామ 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 చెల్లెనక నీకు పెళ్లి కాలేదు చెల్లె మాకు పెళ్ళయిందమ్మా మా మొగళ్ళు గజ్జమాన పుస్తలు మాకున్నాయి పెళ్లి కాని దాని చేత గౌరమ్మని తీసుకోరాదు ఇచ్చుకోరాదు ఇచ్చుకున్న దోషమే పుచ్చుకున్న దోషమే నువ్వు 10 మందిలో పోయి పంచాడి తెంపపోతివి నలుగురితో పోయి నవ్వపోతివి ముగ్గురితో పోయి ముచ్చట ఆడపోతివి పెళ్లి కాని అష్టమయ్యరాల పంట చేళ్ళకెళ్ళి వెళ్ళిపోతే పంట చేళ్ళ ఉన్న గణపతి లక్ష్మీదేవి పంటన్నామర దూరం మారిపోవును పెళ్లి కాని అష్టమయ్యరాల కళ్ళం పట్టుకొని రాస్తే కలియుగానికి బరువైతున్నది పెళ్లి కాని దాని ఇచ్చుకుంటున్నాము పుచ్చుకుంటున్నాము నీకు పెళ్లి కాలేదు ఎల్లా ఓ చెల్లెలా ఎల్లమ్మో పెళ్లి కాని దాని చేత గౌరమ్మని తీసుకోరాదు ఇచ్చుకోరాదు పుచ్చుకోరాదు ఇచ్చుకున్న దోషమే పుచ్చుకున్న దోషమే పార్వతమ్మ మీ నాయన శంకర్ ఇద్దరు భార్య భర్తలు సతికి పత్ని ఎట్లా ఉన్నారో